చూసుకోండి అతన్ని నమ్మండి అన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా నేను హామీ నాది స్టాంప్ అన్నాడు. షూరిటీ సంతకం పెట్టాడు తను. భారతీయ జనతా పార్టీ మేము ఈయన నమ్మలేములే అని చెప్పేసి ఆ కాగితం వదిలేసింది, పట్టుకోలేదు. తద్వారా అంటే వాళ్ళు నెత్తినేసుకోలే, పవన్ కళ్యాణ్ నెత్తినేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, అద్భుతంగా పరిపాలన సాగుతోంది కదా అంటున్నాడు. మరి ఎవరు చెప్పారు ఆయనకి అద్భుతంగా పరిపాలన అంటే ఇదేనన్నటువంటిది ఎవరికి అర్థం కాదు. అంటే ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ అద్భుత పాలన కూడా ఇట్లాగే ఉంటదేమో చేస్తానంటే కనుక. దీన్ని అద్భుత పాలనని మరి ఎలా సర్టిఫికెట్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు, ఏది మాట నిలబెట్టుకోలేకపోవడం. ఇంకోటి మన జర్నలిస్టులు కూడా పాప ఆయన ఆ సినిమా ఫంక్షన్ గురించి పెడితే ఏ అడిగారు తప్పించి ఈ అడగల సంజయ్ పాలికాల గురించి. దానివల్ల ఇది అడుగుంటే చెప్పుండేవాడేమో ఆయన వైఖరి ఏంటి అన్నటువంటిది. బేసిక్ గా అయితే డబ్బులు ఇవ్వటం ఆ రోజునే చెప్పాడు. ఈ విషయం కూడా వచ్చింది మొన్న. పెన్షన్ 4,000 రూపాయలు అన్నాడు చంద్రబాబు నాయుడు, మనం పెంచుదాం 5,000 చేసేద్దాం అంటే ఇంపాసిబుల్ అని చెప్పాడు జగన్. చివరికి 500 పెంచుతాను, అది కూడా 2027, 29 అని చెప్పుకొచ్చాడు. ఓడగొట్టారు. అయినా అతని మాట మీద నేను నిలబెడతానన్నాడు. తను ఆ పాయింట్కే స్టిక్ ఆన్ అయ్యాడు. అట్లాగే ఇది సాధ్యం కాదు, 2 కోట్ల మంది మహిళలకి తలా 1,500 రూపాయలు చొప్పున నెలకి ఇవ్వడం అంటే 2 కోటి మంది వేసుకుంటే 1,500 కోట్లు నెలకి. 2 కోట్ల మంది కంటే 3,000 కోట్లు, 5 ఏళ్లకు వచ్చేది 1,50,000 కోట్లు. ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అసలు? సరే కోటి అనుకుందాం పోని, ఎందుకంటే 18 ఏళ్ళు దాటి 59 ఏళ్ళ లోపు వాళ్ళు అందరికీ అన్నారు కదా. ఎలా సాధ్యం? నెలకి 1,500 కోట్లు పోని అక్కడ వేసుకున్నా, కోటి మంది వేసుకున్నా.